నమస్తే. నేను మీ జర్నలిస్ట్ నవత. మొత్తానికి నిన్న సాయంత్రం నుంచి ఒక వార్త ద్వారా పెట్రోలు, డీజిల్ బంకుల దగ్గర జనమైతే బారులు తీరారు. ఇక పెట్రోల్, డీజిల్‌కి సంబంధించి జరుగుతున్న సమ్మె విషయంలో కొన్ని విషయాల్ని ఇటు డ్రైవర్లతో పాటు అటు జనాలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డ్రైవర్లు చేస్తున్న సమ్మెకు సంబంధించి చాలా క్లియర్‌గా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏంటి అంటే హిట్ అండ్ డ్రైవ్‌కి సంబంధించి ఈరోజు డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. ఏమని? మేము గుద్ది వెళ్ళిపోతాం ఆపకుండా, కానీ మాకు శిక్షలు పెంచొద్దు, మా శిక్షల్ని తగ్గించాలి. ఏదైతే డిసెంబర్ 20వ తారీఖు పార్లమెంట్ సమావేశాల సమయంలో ఈ రోడ్డు ప్రమాదాలను నివారించాలి అనే లక్ష్యంతో అమిత్ షా కొత్త చట్టాలను తీసుకొచ్చారు. ఆ చట్టంలోని మొదటి అంశం ద్వారా ఎవరైనా సరే రోడ్ యాక్సిడెంట్ చేసి యాక్సిడెంట్ అనంతరం బండి ఆపకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతే దొరికిన తర్వాత 10 సంవత్సరాల జైలు శిక్ష, 7 లక్షల వరకు జరిమానా. ఇది తప్పు, మాకు 2 సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే కావాలి, అంతకంటే ఎక్కువైతే ఈ ఉద్యోగం చేయడానికి భయపడతాం, ఈ ఉద్యోగంలోకి కొత్త వాళ్ళు రావాలంటే కష్టమవుతుంది, కాబట్టి ఈ చట్టాలని వెనక్కి తీసుకోవాలి. ఏందిది? నిర్లక్ష్యమా? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగుంది, బట్ మా వైపు నుంచి కూడా ఆలోచించండి. యాక్సిడెంట్లు చేయకుండా, యాక్సిడెంట్ జరగకుండా బాధ్యతాయుతంగా మేము పనిచేస్తాం అని చెప్పాల్సింది పోయి. నాకు గూగుల్లో కొంత సమాచారం దొరికింది. ఆ సమాచారం విన్న తర్వాత అసలు చాలా ఆశ్చర్యం కలిగింది, చెప్తాను. ద రిపోర్ట్ షోడ్ దట్ 53 రోడ్ యాక్సిడెంట్ అక్యూర్ ఎవ్రీ అవర్ ఇన్ ద కంట్రీ. ప్రతి గంటకు మన దేశంలో 53 రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కారణం ఏంటి? అండ్ 4,61,312 మంది రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా 1,68,491 మంది చనిపోయారు. 4,43,366 మంది ఇంజూర్డ్ అయి ఉన్నారు. అర్థమవుతుందా యాక్సిడెంట్స్ తీవ్రత ఎలా ఉందో? అసలు నాకు తెలియకడుగుతా. భారతదేశ చట్టాల్లో లొసుకులు ఉపయోగించుకొని బయటకు వెళ్ళిపోతారు. చట్టాలు కఠినతరం చేయాలి, కఠినతరం చేస్తేనే తప్పులు చేసే వాళ్లకు సంబంధించి భయం ఉంటుంది అని మనమే అంటాం. ఆ చట్టాలకు సంబంధించి కఠినతరం చేయడానికి ప్రయత్నం చేస్తే అగో గట్లెట్లా గింత కఠినంగా ఉంటారా? ఉంటే ఊకోనేది లేదు, సమ్మె చేస్తామని మేము అంటాం. ఒక మనిషి ప్రాణాలను తీసి నిద్రమత్తే కావచ్చు, మద్యం మత్తే కావచ్చు, మరే కారణాలైనా కావచ్చు, ఆపకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ దానికి సంబంధించి శిక్షలు కఠినతరం చేస్తే ఇది కరెక్ట్ కాదు, ఈ శిక్షలే వద్దు అని సమ్మె చేస్తున్నారు అంటే వీళ్ళని ఏమందాం? అసలు దీని వెనక ఇంకేమైనా కుట్ర దాగుందా? ఎందుకు అంటున్నానంటే, ఒక పక్క నుంచి అయోధ్య రామ మందిరానికి సంబంధించి అంగరంగ వైభవంగా రాముల వారికి సంబంధించి ఆలయ ప్రారంభోత్సవానికి దేశంలోని ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేయడమే కాదు, యాచకుల నుంచి మొదలు పెడితే వివిధ రాష్ట్రాలకు కాదు వేరే దేశాల నుంచి కూడా సీతమ్మకు రాముల వారికి కానుకలు, కోట్ల జనం ఈరోజు అయోధ్యకు చేరుకుంటుంటే ఎక్కడికక్కడ ట్రాన్స్పోర్ట్ ఆగిపోయేలాగా చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? ఎక్కడికక్కడ గూడ్స్ వెళ్లకుండా చేయడంలో వెనుక ఉద్దేశం ఏంటి? ఒకప్పుడు రైతు చట్టాలు, ఈరోజు హిట్ అండ్ డ్రైవ్ చట్టాలు. ఈ చట్టాల ముసుగులో దేశంలోనే ఒక రకమైన పరిస్థితి తీసుకొచ్చే వీళ్ళు ఉగ్రవాదుల కంటే ఘోరం అనిపిస్తుంది నాకు. ఉగ్రవాదులైనా మేము దేశద్రోహులం, మేము దేశాన్ని నాశనం చేయడానికే ఉన్నామని చెప్తారు. కానీ కొన్ని విషయాల్లో ఈరోజు కొంతమంది చేసే ప్రవర్తన ఏ విధంగా ఉంది అంటే, ఉన్న దేశం, ఇక్కడ పథకాలు కావాలి, ఇక్కడ బ్రతుకు కావాలి, ఇక్కడ పైసలు కావాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడ హక్కులు కావాలి, ఇక్కడ బాధ్యతలు మాత్రం వద్దు, దేశం మీద విషయం చిమ్ముతూ బ్రతుకుతామంటున్నారు. అన్నా ఒక్క క్వశ్చన్ అన్నా ఆలోచించండి. ఒకవేళ ఎవడో కారులో బాగా తాగొచ్చి మీ లారీని కొట్టేసిండు అనుకో, ఖచ్చితంగా కేసు ఫైల్ అయినప్పుడు మీ తప్పు కాదు అని తెలుస్తుంది కదా, అంటే అప్పుడు మీకు శిక్ష ఎందుకు పడుతుంది? మీ వల్ల తప్పు జరిగింది అని తెలిస్తేనే కదా శిక్ష వేసేది. అంత గుడ్డిగా ఎవరో తప్పు చేస్తే కూడా మీకు తీసుకెళ్ళి శిక్ష వేస్తారా? పర్ అవర్ 56 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనంటే ఎంత జాగ్రత్తగా ఈరోజు డ్రైవింగ్ జరుగుతోంది. కఠినం చేయకుంటే ఎన్ని నిండు ప్రాణాలు తీసుకుందాం? మీరు చెప్పండి అన్న. మీకు తెలిసి మీ చుట్టుపక్కన ఒక లారీయో, ఒక ట్రక్కో, ఒక కారు మరొకటో యాక్సిడెంట్ చేసి యాక్సిడెంట్ ద్వారా ప్రాణం పోగొట్టుకున్న కుటుంబానికి జరిగిన లాభం, ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవ్వరూ పూడ్చలేరు కుటుంబ సభ్యుని పోగొట్టినందుకు. కానీ ఆ కేసు క్లియర్ అయిపోయి వాళ్ళకి ఆర్థికంగా అయినా లాభం చేకూర్చిన ఒక్క సంఘటన చెప్పండి, సంవత్సరాలు పడుతున్నాయి. కుటుంబంలో పెద్దనో, కుటుంబంలో కొడుకునో,
కుటుంబం మొత్తాన్ని కోల్పోయి ఒక అనాథగా బిడ్డగా మారి న్యాయం కోసం ఎప్పుడు అని ఎదురు చూస్తున్న సంఘటనలు, ఎదురు చూస్తున్న వ్యక్తులు కొక్కలుగా ఉన్నారు ఈ భారతదేశంలో, కాదంటారా? మరి అలాంటప్పుడు ఇలాంటి కఠిన చట్టాలు తీసుకొస్తేనే కదన్నా ఓకే, ఈ టైం అయిందంటే లారీ పక్క కాపి పడుకోండి. మీ మీ ఓనర్స్ కూడా చెప్తారు కదా, అరే బాబు మీరు ఎందుకు నిద్రమాని ఇష్టం వచ్చిన టైంలో నడిపిండ్రనుకో అనవసరంగా యాక్సిడెంట్లు అయితే లేనిపోతుంట, ఈ టైం కాగానే లారీ ఆపి పక్కన పెట్టేయండి అని చెప్తారు కదా, మీకు కొంత రెస్ట్ దొరుకుతుంది కదా. కాదు, తాగి లారీ నడిపినామనుకో, తాగి ట్రక్ నడిపినామనుకో, తాగి కారు నడిపినామనుకో 10 సంవత్సరాలు మన జీవితకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుంది అనే ఒక భయం వస్తుంది కదా. లైసెన్స్ కూడా లేకుండా రోడ్ల మీద విచ్చలవిడిగా తిరిగే వాళ్ళకి ఒక భయం వస్తుంది కదా. ఎందుకు ఇలాంటి చట్టాలను దేశంలో కఠినతరం చేసి నివారించాలి అని చేసే ప్రయత్నానికి మనమే అడ్డుకట్టగా మారుతున్నాం? ఎంతవరకు మీకు అందరికీ ఇది సమంజసం అనిపిస్తోంది? ఈరోజు తీసుకున్న చట్టం ఏదైతే ఉందో దానివల్ల జరిగే నష్టం కంటే లాభమే బాగుంటుంది. ఆలోచించాలి. వేటి వల్ల నవ సమాజం ఏర్పడుతుంది, వేటి వల్ల ఒక యాక్సిడెంట్ రహిత సమాజాన్ని నిర్మూలించవచ్చు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటేనో లేకపోతే ఇంకో పని చేయడానికో అమ్మా నాన్న మనల్ని కొట్టి తీసుకెళ్ళి అందులో కూర్చోబెడతారు. అమ్మా నాన్న కొట్టి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు కదా, ఇట్లా కొట్టడం విరుద్ధం, కొడితే మేము అసలు స్కూల్కే వెళ్ళాం అలాంటి ఒక రూల్ తీసుకురండి అంటే ఈరోజు ఇంత ప్రయోజకులకు మనం అవ్వగలుగుతామా? మన దేశంలో తీసుకొచ్చే చట్టాలు కూడా అందుకే కదా, మనలో ఒక భయాన్ని, ఒక భక్తిని పెంపొందిస్తూ జాగ్రత్తగా ఉండాలనే కదా. 2 సంవత్సరాలే అన్న, మీరు కోరుకున్నట్టు ఒక యాక్సిడెంట్ చేసిస్తే 2 సంవత్సరాల జైలు శిక్ష ఓకే. 2 సంవత్సరాలు మీరు జైలుకి వెళ్ళినా మీ కుటుంబం బాధపడాలి కదా. అసలు అలాంటి యాక్సిడెంటే చేయం, మేము ప్రతిజ్ఞ పూనుతున్నాం, కఠిన చట్టాలను తీసుకురావడమే కాదు, మేము డ్రైవర్లంతా ఒక ప్రతిభ పూనుతున్నాం, మా లిమిట్స్ డ్రైవింగ్లో మేము వెళ్తాం, మాకు నిర్దేశించిన సమయంలో చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మితిమీరిన మద్యం దాగో లేకపోతే మితిమీరిన నిద్ర అవస్థలోనో లేకపోతే అనారోగ్యంగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయం, మా వల్ల ఒక నిండు ప్రాణం బలి తీసుకోకుండా ఉంటాం, మాతో పాటు మీరంతా ప్రతిమ పూనండి అని ఒక్కటి నినాదం మీరు చేసుంటే ఈరోజు భారతదేశంలో ఉన్న వాళ్ళంతా మీకు జయహో అనేవాళ్ళు. దాన్ని వదిలేసి ఒక పక్క నుంచి ట్రాన్స్పోర్ట్ స్తంభింపజేసుకుంటూ, అంటే పెట్రోల్ డీజిల్కి సంబంధించిన ట్యాంకర్లు ఆగడం ద్వారా చాలా వరకు పెట్రోల్ బంకులు, డీజిల్ బంకుల్లో అయితే చాలా చోట్ల నో స్టాక్ అని బోర్డు పెట్టడంతో వాహనదారులు టెన్షన్ పడబట్టే అయోధ్యకు వెళ్ళాలి అనుకున్న దానికి సంబంధించి చాలా మందికి ఏమంటారు కొంత భయాందోళనలు ఉండబట్టే ఓ పక్క నుంచి నిత్యావసర సరుకులు పెరిగిపోతే ఎవరి మీదన్నా మీ ప్రతాపం ఎందుకు? దేన్ని ఆశించి చేస్తున్నారు ఇది? లేకపోతే ఎవరి ప్రోత్సాహంతో చేస్తున్నారు? తప్పకుండా ఇది జనాల నుంచి వస్తున్న ప్రశ్న, నేను అడుగుతున్న ప్రశ్న కాదు. ఈ సమ్మె వెనక ఒకరి ప్రోత్సాహం ఉంది అంటూ చెప్తున్నారు. నిజంగా ఉందా? కాదు. మీ కుటుంబ క్షేమం, మీ పక్కన వస్తున్న వాహనదారుల క్షేమం మీరు కొనుక్కుంటే మీరు ప్రతిమ పూనండి, అంతేగాని సమ్మె చేయడం సమంజసం కాదు. చట్టాలు అనేవి కఠినంగా ఉంటేనే తప్పు చేయడానికి భయపడతాం. అలాంటి చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనందరం దాన్ని అభినందిస్తాం. వ్యతిరేకించి చట్టాలలో లొసుగులో లేకపోతే చట్టాలలో పెద్ద శిక్షలు లేకపోవడం ద్వారా ఏముందిలే నిర్లక్ష్యం చేస్తే మన బాపో మన అయ్యో ఉన్నాడు చూసుకోనికి వెనక, లేకపోతే గట్ల పోయి గిట్లొస్తాం బెయిల్ తీసుకొని అనే ఒక నిర్లక్ష్యపు ధోరణి ద్వారా అనేక కుటుంబాలు అనాథలుగా మారతాయి. ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓ ఆడపిల్లగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో మీ అందరితో పాటు చాలా అవసరం. మీ సబ్స్క్రిప్షను, మీ లైక్స్ మాత్రమే నన్ను, నా ఛానల్ని నిలబెట్టడంతో పాటు నాలాగా ధైర్యంగా జర్నలిజంలో ముందుకు అడుగులు వేయాలనుకునే అనేక మంది అమ్మాయిలకు స్ఫూర్తిదాయకంగా మారుతుంది. కాబట్టి మీరు నాకు ప్రోత్సాహం ఇస్తారు అని కోరుకుంటున్నాను. నమస్తే. జై భారత్.